అన్నా పచ్చిమిర్చి 25 రూపాయల కిలో దొరికిందని కింటాలు అయితే వేసిన. ఇక వీడియోని అయితే లాస్ట్ దాకా చూడు. నాకు ఎంత మిగిలిందో, నేను ఎక్కడ తెస్తున్నా, తక్కువ రేటుకి ఎట్లా దొరుకుతుంది, కొత్త వాళ్ళు బిజినెస్ చేయొచ్చా చేయరాదని అన్ని చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడు. ఇక ఈ మార్కెట్ అయితే బోయినపల్లి మార్కెట్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. మన తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ ఇది అయితే. ఇక్కడ అయితే కూరగాయల రేట్లు అయితే అన్ని తక్కువ రేటుకే దొరుకుతాయి. మనం అయితే ఇక్కడ లోపల ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది. లోపల అన్ని ఆటోలు ఉంటాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు. ఇక బండ్లు పెట్టడానికి అయితే ప్లేస్ ఉండదు. ఇక మనం అయితే ఎప్పుడు టమాటా కాడికి పోతాం, చక్కగా టమాటాలు ఆటోలో టమాటా వేస్తాం కాబట్టి టమాటా అయితే ఇలా 150 200 ఉంది బాక్స్ అయితే. పచ్చిమిర్చి వచ్చేసి 25 రూపాయలు. ఏక్ నెంబర్ అయితే 30-40 రూపాయలు ఉన్నది. ఇక 20 రూపాయలది అయితే జర నార్మల్ ఉంది. ఇక నేనైతే 25 రూపాయలు అయితే కింటల్ వేసిన. ఇక ఆ నుంచి గోకరకాయ కాడ పోయినా, గోకరకాయ కూడా 30 రూపాయలు అన్నారు. అది కూడా బ్యారెన్ చేసి అయితే 20 రూపాయలు లెక్కనే వేసిన అది కూడా. ఇక ఎందుకంటే లోపల ఎక్కువ ఉంది కాబట్టి ఇక తక్కువ రేట్కి ఇచ్చేస్తారు. ఏదైనా మనం బ్యారెన్ చేస్తే తక్కువ రేట్గా దొరుకుతుంది. ఇక చిక్కుడుకాయ వచ్చేసి అలా 30 రూపాయలు ఉంది. సొరకాయ కవర్ అయితే 100 రూపాయలే ఉంది. ఇలా అయితే ఒక దాంట్లో వచ్చేసి అయితే 12 నుంచి 13 పీసులు అయితే ఉన్నాయి ఒక్కొక్క దాంట్లోనైతే. ఇక మనం అయితే ఏదైనా బ్యారెన్ చేస్తే తక్కువ రేట్గా దొరుకుతుంది. బెండకాయ కూడా 30 రూపాయలు ఉంది. ఇలా 20 రూపాయలకు కూడా దొరుకుతుంది, 15 రూపాయలకు కూడా దొరుకుతుంది. దాని క్వాలిటీ బట్టి అయితే ఉన్నది. ఇక ఏక్ నెంబర్ అయితే 40 రూపాయలు ఉన్నది, 30 రూపాయలు ఉన్నది, అట్లా ఉంటాయి అనమాట. ఏదైనా మనం బ్యారెన్ చేసి లేకపోతే తక్కువ రేటు కూడా దొరుకుతాయి మామూలుగా కూడా. ఇక మనం అట్లా చూసి అయితే నేను వేసుకున్నాను. ఇక 10 క్వింటాలు ఇది 1 క్వింటల్ దాకా అయితే వేసుకున్నాను. ఇక మనమైతే ఎప్పుడైతే ప్లేస్ దగ్గర అయితే రోడ్ పక్క అయితే పెట్టినాము. ఇక కిలో 40 పెట్టినాము. అదే రేట్ అయితే సాయంత్రం దాకా ఉండదు, తక్కువ చేస్తాం మళ్ళీ రేట్ అయితే. ఇక మీరు అనుకోవచ్చు 50-40 పెట్టి రోజు చాలా తీసుకుంటున్నారు, మీకు చాలా మిగులుతున్నాయి అనుకుంటారు. కానీ ఇక వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైతే పెట్టుడే మన గిరాకీ అయితే రాకముందుకు ఒక ఆమె అయితే చడుకుంటుంది. ఇక మా వాళ్ళు చూడలేకనైతే కొన్ని వేసిరు కూరగాయలు అయితే. ఎందుకంటే మనం అంతే, మనం అయితే కొంచెం ధనకారణం కాబట్టి మనం అయితే వేస్తాము. ఇక పెట్టగానే గిరాకీ అయితే కొంచెం అయితే మనకైతే మంచిగా స్టార్ట్ అయింది ఇవాళనైతే. ఇక మధ్యాహ్నానికి కూడా గిరాకీ అయితే డల్గానే ఉంది. ఎందుకంటే మార్కెట్ టైంకు సాయంత్రము లేకపోతే డ్యూటీలు పోయి ఇచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి సాయంత్రం అయితే మన గిరాకీ అయితే మంచిగా అవుతుంది. ఇక చూడాలి. ఇక సాయంత్రం అయితే అయింది, గిరాకీ అయితే మంచిగా అవుతుంది. కొంచెం వీడియో దీనికైతే వీలు కాలేదు, చాలా మంది వచ్చారు. పచ్చిమిర్చి అయితే వచ్చేసింది బాగానే. ఇక గోకరకాయ కూడా కొంచెం డల్గా పోతుంది కానీ పచ్చిమిర్చి అయితే తొందరగా అయిపోయింది. రేట్ అయితే తగ్గించినాం. అది మనం పచ్చిమిర్చి 40 రూపాయలు కిలోనే చేసినాము. ఇక గోకరకాయ కూడా ఇప్పుడు కొంచెం సేపు ఆగి అది కూడా రేట్ డౌన్ చేయాలి. ఇక మొత్తానికి అయితే చూడవచ్చు గిరాకీ అయితే ఎట్లా అవుతుందో మనకు. ఇక మనం పెద్ద మిస్టేక్ నాది ఇవాళ ఏమైందంటే లైట్ ఛార్జింగ్ దిగిపోయింది. గోకరకాయ ఉన్నది, పచ్చిమిర్చి అయిపోయింది. గోకరకాయ అయితే ఒక 15 కిలోలు 20 కిలోల దాకా ఉన్నది. ఛార్జింగ్ లైట్ అయిపోయింది, మైక్ లైట్ అయిపోయింది. నాదే తప్పు, దాంట్లో ఏం లేదు మిస్టేక్. ఇక మొత్తానికి అయితే 15 కిలోల గోకరకాయ అయితే మిగిలింది. చూసుకోవచ్చు ట్రైన్ నిండింది. ఇక మొత్తానికి అయితే మనకైతే ఫోన్లో అయితే 3080 రూపాయలు వచ్చింది. చేతికొని వచ్చినాయి అన్ని ఫోన్ అయితే మనకైతే మొత్తానికి అయితే ఇలా ఒక 1400 దాకా మిగిలినాయి. ఇంకా ప్లస్ మనకు 10-12 కిలోల దాకా గోకరకాయ ఉన్నది. అది రేపు అమ్ముకుంటే మిగులుతుంది.